జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత్ను బహిష్కరించారు. చెన్నైలో వినూత్ డ్రైవర్ శ్రీనివాసులు డెడ్ బాడీని కూడా గుర్తించారు. శ్రీనివాసులు హత్య తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినూత్పై కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు హత్య కేసులో వినూత్ సహా పలువురిని అరెస్టు కూడా చేశారు. జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత్ను బహిష్కరించారు. చెన్నైలో వినూత్ డ్రైవర్ శ్రీనివాసులు డెడ్ బాడీని కూడా గుర్తించారు. శ్రీనివాసుల హత్య తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినూత్పై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తిరుపతి నుంచి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ వినూత పార్టీ నుంచి బహిష్కరించారు. చెన్నై రెడ్ హిల్స్ ఏరియాలో వినూత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం లభ్యం అవడంతో వాళ్ళ బంధువులు ఎవరైతే రాయుడుకు సంబంధించిన బంధువులు వాళ్ళ నానమ్మ ఆ మృతదేహాన్ని గుర్తించి అది తమ మనవడిదని ఆమె గుర్తించడం జరిగింది. ఆ వెంటనే చెన్నై పోలీసులకి వాళ్ళు ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా వినూత కుటుంబానికి అలాగే ఈ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మధ్య కొంత ఘర్షణ అనేది ఉంది. ఈ నేపథ్యంలో అది ఆస్తులకు సంబంధించి ఏంటి, అసలు ఆ ఘర్షణ ఏంటి అనే విషయం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ నేపథ్యంలో అతన్ని హత్య జరగడంతో వాళ్ళు వినూత పైనే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై నుంచి ప్రత్యేక పోలీసు బృందం శ్రీకాళహస్తికి వచ్చి వినూతని ఆమెకు సంబంధించినటువంటి బంధువులందరినీ కూడా అదుపులోకి తీసుకుని చెన్నైకి రెడ్ హిల్స్ సంబంధించినటువంటి స్టేషన్ కి తీసుకువెళ్లారు. పోలీసులు మొత్తం ఈ జరిగిన ఇష్యూ మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి పోలీసులు కూడా చెన్నై పోలీసులు సహకరించారు. దీంతో ఇమ్మీడియట్ గా వాళ్ళని అదుపులోకి తీసుకుని వెళ్లారు. మొత్తంగా సస్పెండ్ చేయడం జరిగింది అంటేనే దీని వెనక ఏదో ఉన్నట్టుగా అందరూ భావించే పరిస్థితి ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ దినేష్.